వెల్కమ్ టు HN6. మనం చైత్ర శుద్ధ నవమి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే శ్రీ సీతారామ చంద్రస్వాముల వారి కళ్యాణ మహోత్సవం. అసలు ఎందుకు మనం ఈ రోజు గురించి చర్చించుకోవాల్సి వచ్చిందంటే, శ్రీరామ నవమి శ్రీ సీతారామచంద్రుడు సీతా మహాదేవితో కలిసి లోక కళ్యాణార్థం జరిగినటువంటి కళ్యాణ మహోత్సవం మనం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంగా చెప్పుకుంటాము. మనం ప్రస్తుతం అయితే శ్రీరామగిరిలో ఉన్నాము. అసలు శ్రీరామగిరి అంటే ఏంటంటే, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేసినప్పుడు తను వెళ్తున్నప్పుడు సంధ్యా సమయంలో ఈ ప్రాంతంలో సంధ్యా సమయం కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరి మీద ఉండడం వల్ల శ్రీరామగిరి అంటారు. ఆ గిరి మీద ఉన్నాడు కాబట్టి శ్రీరాముడు కొండని గిరి అంటాం కాబట్టి శ్రీరామగిరిగా ఈ ఊరికి నామకరణం చేయడం జరిగింది. ప్రస్తుతం మనమైతే శ్రీరామగిరిలోనే ఉన్నాము. ఇక్కడ గత 40 సంవత్సరాలుగా శ్రీ వివేకానంద సంస్కృత సమితి ఆధ్వర్యంలో శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటారని ప్రతీతి. మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, అసలు శ్రీరామగిరి అని ఎలా నామకరణం జరిగింది? శ్రీరామగిరి ఇది దండకారణ్య ప్రాంతంలో ఎప్పుడైతే రావణాసురుడు సీతాపహరణం గావించుకొని పోయినాడో, సీతాన్వేషణలో బయలుదేరిన రామచంద్రుడు ఆ అన్వేషణతో పోతూ పోతూ ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఆయనకు సంధ్యావందన సమయం అయింది. ఈ గ్రామానికి ఈశాన్య దిశలో ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట పైకి రాగానే ఆయనకు సంధ్యావందన సమయం అయింది. ఈ సంధ్యావందనం చేసుకోవటానికి అప్పటికప్పుడు అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఆ స్వామివారు పూజ చేసుకొని బయలుదేరాడు. అక్కడ స్వామివారు లింగ ప్రతిష్ఠ చేసినాడు కాబట్టి ఇక్కడ రామలింగేశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు ప్రసిద్ధమై వెలసిల్లుతున్నది. రాముడు పాదం పెట్టిన గిరి కాబట్టి ఇది శ్రీరామగిరిగా నామస్థిరమై వర్ధిల్లుతోంది. సార్ చెప్పండి, నిర్విరామంగా 40 సంవత్సరాల నుంచి మీ శ్రీ వివేకానంద సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని చెప్తున్నారు. ఒకసారి ఆ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా మొదలు పెట్టారు, ఏందనేది ఒకసారి మాకు ఛానల్ చెప్పండి. మన దగ్గర స్వామివారు కండ్లకుంట లక్ష్మీ నరసింహాచార్యుల వారని ఉభయ వేదాంత ప్రవక్తలు వారి ఆశీస్సులు తీసుకొని ఒక 18 మందిని అనుకొని మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షిస్తూ తోడుగా సంప్రదాయ జానపద కళారూపాలను కూడా వెలికి తీస్తూ ఈ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ 18 మంది కలిసి ఒక శ్రీ వివేకానంద సాంస్కృతిక సమితిని అని స్థాపించి తద్వారా అనేక జానపద కళారూపాలను ప్రదర్శిస్తూ ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏటా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం చేస్తున్నాం. ఇది 40 సంవత్సరాలు దాటి 41వ సంవత్సరం అడుగుపెట్టింది. ఇందుకు ఈ 18 మంది అయితే వ్యవస్థాపకులు ఉండి తదుపరి మళ్ళీ వేరే ఒక కార్యవర్గం ఉంటుంది. ఆ కార్యవర్గం ద్వారా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాం. ఇది 40 సంవత్సరాలుగా నిర్విరామంగా ఏ ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి మా గ్రామస్తులందరి సహకారం, గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల వాళ్ళు, ఈ గ్రామం నుంచి ఉద్యోగ రీత్యా కానీ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాదు, అమెరికా తదితర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళ సహకారం కూడా మాకు బాగా అందుతున్నది. వాళ్ళందరి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కొండపల్లి వారు, కండ్లకుంట వారు, చకిలం వారు, ఇలా అనేక రకాల వాళ్ళందరి ఆశీర్వాదం సహకారం వల్ల అత్యంత వైభవపేతంగా 41 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఇక ముందు కూడా ఈ గ్రామస్తుల సహకారం అట్లా ఉంటుందని విశ్వసిస్తూ స్వర్ణోత్సవాల సంరంభానికి కూడా ఇప్పటి నుంచే మా కార్యక్రమాలు సిద్ధమవుతున్నాయి. అనేక మంది అనేక విధాలుగా సహకరిస్తూ ఆర్థికంగా కొంతమంది సామాగ్రిలు ఇస్తూ జనగాం వాస్తవ్యులు వేణుగోపాల్ గారని సుమారు ₹1,00,000 విలువ గల విగ్రహాలను మాకు అందజేశారు. ఇందుకు స్ఫూర్తి కండ్లకుంట జ్వాలా నరసింహమూర్తి గారి స్ఫూర్తితో వారు ఈ పంచల విగ్రహాలు అందించినారు. ఆ తర్వాత ప్రతిమ సాయి అని హైదరాబాద్ ఒక దక్కన్ బ్లడ్ బ్యాంక్ ఉంది వారికి. నూజివీడు కృష్ణా జిల్లా నరేష్ ప్రతిమ సాయి విజయ నరేష్ అని వాళ్ళు దంపతులు, ప్రతిమ సాయి వాళ్ళ కూతురు ఒక సుమారు 50,000 ఒక ప్రొజెక్టర్ ఈ సంస్థకి అందించడం బహుకరించడం
మాకు నిజంగా ఆనందదాయకం. ఇట్లా ఎంతో మంది అనేక రకాలుగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ మా వివేకానంద సాంస్కృతిక సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామస్తులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు అందజేస్తున్నాం శ్రీ వివేకానంద సాంస్కృతిక సమితి పక్షాన. ఇది వివేకానంద సాంస్కృతిక సమితి ఏర్పడి దాదాపుగా 41వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ 41వ సంవత్సరంలో అడుగుపెట్టడానికి కారణం గ్రామస్తుల అందరి సహాయ సహకారాలు, వారితో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది ప్రజలు వివేకానంద సాంస్కృతిక సమితిని నమ్మి ఇక్కడ చేస్తున్న 18 మంది సభ్యులు, నిర్మాతృ సభ్యులు, 18 మంది పరిపాలనా విభాగం సభ్యులు, 18 మంది మహిళా విభాగం సభ్యులు ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ సంస్థ నడుస్తుంది. ఇది కేవలం శ్రీరామనవమే కాకుండా జానపద కళలైన, ప్రాచీన జానపద కళలైన వాటిని వెలికి తీస్తూ, వృద్ధ కళాకారులైన వారిని సన్మానిస్తూ, వాళ్ళను ప్రోత్సహిస్తూ, చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని ప్రాచీన జానపద కళల్ని వెలికి తీస్తూ ఉయ్యాల పాటలు, రోటి పాటలు, ఊయల పాటలు, మోట పాటలు, తదితర ప్రాచీన పురాతనమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో నెలకొన్న పాటలన్నీ వెలికి తీసి ఇటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి అప్పగించడం, ఇక్కడ కొన్ని వస్తువులను, ప్రాచీన వస్తువులను సేకరించి మా సంస్థ ద్వారా మ్యూజియంలో కూడా పెట్టడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అనేక భక్తిరకమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది మా సంస్థ. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. తిరుపతి బ్రహ్మోత్సవాలకి, ఇటు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న జానపద కళోత్సవాలలో శ్రీరామగిరి వరల్డ్ గిన్నిస్ బుక్ కూడా ఎక్కించడం జరిగింది. మా కళాకారులందరూ, మా గ్రామస్తులందరూ ఎంతో సహకారం చేస్తున్నారు. ఇది వివేకానంద సాంస్కృతిక సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాలు. చదువురాని వారికి కూడా అక్షర దీపిక కార్యక్రమంలో పాల్గొని వాళ్ళని చదువుకోవాలని చెప్పడం కూడా జరిగింది సంస్థ ద్వారా. పాఠశాల విద్యార్థులు చక్కగా చదువుకున్న వారిని, ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా మన సంస్థ ద్వారా బహుమతులతో ప్రోత్సహిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులను సన్మానిస్తూ, ఇంకా బాగా చదవాలనే సూచనలు ఇస్తూ వారికి అందిస్తున్నాం.